రెండు దారులు, ఏ దారి కావాలో మానవాని. మరి ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరిగెత్తుకుంటూ వస్తే ఎక్కడికి వెళ్తాము? నడుచుకుంటూ వస్తే ఎక్కడికి వెళ్తాము? పరిగెత్తుకుంటూ వస్తే ఎక్కడికి వెళ్తాము? మరి లోకంలో ఒక సామెత ఉంది. ఏమని చెప్తారంటే, పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగటమే మంచిదని చెప్తారు. అది లోకంలో. మరి ఆత్మీయంగా దేవుని నమ్మిన వారికి మరి పరలోకం వెళ్ళాలంటే పరిగెత్తుకుంటూ మందిరానికి వస్తేనే పరలోకం వెళ్తాం. నడుచుకుంటూ నిదానంగా వస్తే విడవబడతాం. దానికి ఉదాహరణ మత్తయి సువార్త, మనకు అందరికీ తెలిసిన మాటలే. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 10 మంది కన్యకలు ఉన్నారు. 5గురేమో పరిగెత్తుకొని వెళ్ళి డ్యూటీలో నూనె పోసుకొని వస్తే 5గురు ఏం చేశారు? సిద్ధపాటు లేని వాళ్ళు నూనె తెచ్చుకుంటా వెళ్ళారు, ఆలస్యమైంది, విడవబడ్డారు. మన ఆత్మీయ జీవితం అలా ఉండకూడదు. కాబట్టి ఆ పరలోక రాజ్యం మనం వెళ్ళాలి అంటే ఆ పరలోకంలో కొన్ని వస్తువులు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆ పరలోకంలో ఏముంది? ఆ పరలోకం మనం వెళ్తాము. నిశ్చేత మనకు కొన్ని ఆరాధన చేస్తాం కదా, నువ్వు వస్తావు, నన్నుకో తీసుకుని వెళ్తావు అనే శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చావని, నిరీక్షణ నుండి వెళ్తామని. కానీ ఆ పరలోకంలో ఏమున్నాయో మాకు తెలియవు కదా. అందుకని బైబిల్ మనం చూస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము. మరి పరలోకంలో ఏమున్నాయో మనం మరి చూస్తున్నాము. మరి విచార్ ఇన్ హెవెన్, పరలోకంలో ఏమున్నాయి? ఆ పరలోకం మనం వెళ్ళాలంటే యేసు నమ్ముకుని సరిపోతుందా? పాపాలు కడగబడి సరిపోతుందా? మరి బల తీసుకుంటున్నాం, వారం బల తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాం? బాప్తిసం తీసుకున్నాం కాబట్టి బల తీసుకుంటున్నామా? లేకపోతే మనం ఎందుకు తీసుకున్నాం? మన హృదయం శుద్ధిగా ఉంది కాబట్టి. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోకంలో మనం చేయాల్సిన పని బల తీసుకోవాలి. ప్రతి వారం ఆరాధన చేయాలి, బల తీసుకోవాలి. అందుకనే చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము చదవండి ఎవరైనా. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిశ్చితం ఏదైనాను, అసహమైనది ఏదైనాను, అబద్ధమైన దానిని జరిగించి వాడైనను. చాలండి. ఇక్కడ ఎవరు పరలోకి వెళ్తారని రాసిందండి? ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు ఉంటుందో అది కూడా ఇంకోటి మనం చూస్తే మరి నిశ్చితమైనది, అసహమైనది, అబద్ధం వారు పరలోకం వెళ్తారా? మరి ఉంటారా? కాబట్టి మన ఆత్మీయ జీవితం జీవగ్రంథంలో మన పేరు ఉండాలి. అనగా ఈ యొక్క వాక్యం సాదృశ్యంగా చూస్తే పరలోకంలో ఏమున్నది అంటే సంపూర్ణమైన పరిశుద్ధత. ఏముందండి? సంపూర్ణమైన పరిశుద్ధత. మరి సంపూర్ణమైన పరిశుద్ధత అనగా దేర్ ఇస్ ఎ ప్యూరిటీ. సంపూర్ణంగా పరిశుద్ధత ఉంది. ఉదాహరణకి మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాము, బయటికి వెళ్తే బాగా దాహం అవుతుంది, మంచినీళ్ళు తాగాలి. అయితే ఎతికాము, ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మంచినీళ్ళు ఏమైనా ఇస్తారేమోనని. సరే లేదు, అక్కడ కొట్టుకోలేదు, మరి కొనుక్కుంటాకి కొట్టుకోలేదు అక్కడ. మరి ఇంకా ఆలోచించి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక పంపు ఉంది, కొట్టు పంపు ఉంది, పాతది, ఎప్పుడు పురాతన పంపు ఉంది. దాంట్లో నీళ్ళు తాగుదని పంపు కొట్టారు. మరి అది వాడే పంపు అయితేనేమో మంచినీళ్ళు వస్తాయి, వాడకపోతే ఏమొస్తుంది? మురికి నీళ్ళు వస్తాయి. సరే పంపు కొట్టాం, పంపు కొట్టగానే చేతిలోకి దోశలోకి ఏమవుతుంది? మురికి నీళ్ళు వస్తుంది. తాగుతామా, పారిపోతామా? బాగా దాహమైన వ్యక్తి అయితేనేమో ఈ నీళ్ళు పారిపోతే మళ్ళీ కొడితే మళ్ళీ మంచినీళ్ళు వస్తాయి అనుకొని మళ్ళీ కొడతాడు. లేదు, ఈ పంపు తుప్పు పట్టిపోయి పాత నీరు వస్తున్నట్టు వదిలేసి ఇంకొంచెం ముందుకెళ్ళిపోతాడు. మరి మన ఆత్మీయ జీవితంలో కూడా ఆ పరలోక రాజ్యం మనం చేరాలి, వెళ్ళాలి అంటే పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధత కావాలంటే వారం ఏం చేయాలి? బల తీసుకోవాలి. ఈ బల తీసుకోవడం వల్ల వారం బల తీసుకుని ఏమవుతుంది? హృదయం శుద్ధి అవుతుంది. మనకు ఒక నిరీక్షణ ఉంది కాబట్టి శుద్ధి అవుతుంది. ఎందుకు? మనకు ఒక ఆలోచన ఉంటుంది, నేను బల తీసుకుంటున్నాను వారం, నేను తప్పు చేయకూడదు, నేను లోకం వైపు చూడకూడదని ఆలోచన ఉంటుంది. అంతేగాని బల తీసుకొని ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? బల తీసుకోలేదుగా, ఆరాధన కూడా చేయలేదుగా, ఇంకా మన జీవితం అందేలే అనుకుంటాం.
బల తీసుకుంటే మనకేమొస్తుంది? వారం వారం భయం వస్తాయో, నేను బల తీసుకుంటున్నా కదా ఈ చేత్తో, తప్పు చేయకూడదే, మరి ఈ చేత్తో తీసుకొని ఈ నోట్లో పెట్టుకుంటున్నానే, అబద్ధం ఆడకూడదని మనకేమొస్తుంది? భయం వస్తుంది. కాబట్టి ఆత్మీయ జీవితం మనం పరిశుద్ధంగా జీవిస్తేనే, అనగా మనం పేరు జీవగంధంలో ఉంటేనే, జీవగంధంలో నీ పేరు ఉండాలంటే పరిశుద్ధంగా నువ్వు ఉంటేనే. మరి ఈ లోకంలో మానవులు అనేవారు ఏం చెప్తారంటే, తెల్లని వస్త్రాలు వేసుకుంటే పరిశుద్ధులు అని చెప్తారు. మన వస్త్రాలు బట్టి కాదు, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మన వస్త్రాలు ఏముంది? ఈ లోకంలో రకరకాల వస్త్రాలు ఉన్నాయి, రకరకాల వస్త్రాలు ఉన్నాయి. వస్త్రాలు చూస్తే మనం పరలోకం వెళ్ళాం. మన హృదయం శుద్ధిగా ఉంటేనే, మన హృదయం శుద్ధి పరిశుద్ధంగా ఉంటేనే. అందుకనే వాక్యం ఏం చెప్తుంది? నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులైన వాక్యం చెప్తుంది. మనం పరిశుద్ధంగా ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తాం. అంతేగాని ఈ లోకంలో మరి రకరకాల డినామినేషన్లు వచ్చేసినాయి అంతా. మరి ఈ లోకంలో ప్రతి ఒక్క విశ్వాస దగ్గర, ప్రతి ఒక్క సేవకు దగ్గర బైబిలే ఉంటుంది, దేవుని వాక్యమే. కానీ అందరూ చెప్పారు వాక్యమే, కానీ రకరకాల డినామినేషన్లో రకరకాలు ఉన్నాయి కదా, రకరకాలు ఉన్నాయి. మరి మన సహవాసంలో మరి సేవకుడికి గుర్తింపు ఏంటయ్యా అంటే తెల్ల చొక్క. మన సహవాసంలో సేవకుడు అనేవాడికి ఎప్పుడు తెల్లని వస్త్రాలు. భక్సింగ్ గారు టైంలో మరి భక్సింగ్ గారు తెల్లని వస్త్రాలు వేసుకుంటే సేవకులు అని చెప్పారు భక్సింగ్ గారు. ఎందుకు తెల్లని వస్త్రం? వారి గుర్తింపు అందరూ రకరకాల వస్త్రాలు వేస్తారు, సేవకుడు మాత్రము మరి సగం వరకే కాదు, చెయ్యి కింద వరకు ఉంటుంది, వైట్ షర్ట్ కింద వరకు ఉండాలని. మరి భక్సింగ్ గారి సమయంలో ఎప్పుడు ఆయన రంగు వస్త్రాలు ధరించినట్టు ఎక్కడ కనపడలేదు ఆయన జీవిత చరిత్రలో. ఎప్పుడు ఆయన మరి ఆయన కోట్ వేసుకునేవాడు భక్సింగ్ గారు, సూట్ వేసుకునేవాడు, క్రీమ్ కలర్ సూట్ వేసుకునేవాడు భక్సింగ్ గారు. ఆయన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు పరిశుద్ధంగానే జీవించాడు భక్సింగ్ గారు. పరిశుద్ధంగానే పరలోకం వెళ్ళిపోయాడు ఆయన చనిపోయినప్పుడు పరలోకంలో ఒక ఇంద్రధనుస్సు వచ్చింది, 7 రంగులు వచ్చినాయి. ఎందుకు వచ్చింది ఇంద్రధనుస్సు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా జీవించాలని. దేవుడే మరి తెల్లవారుజామున 5 గంటలకు ఆయన ప్రభు మహిమలో పిలువబడితే ఇంద్రధనుస్సు వచ్చింది. తర్వాత హైదరాబాద్లో ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. మరి అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ గొప్ప గొప్ప ధనవంతులు ఎవరయ్యా చనిపోయింది? ఇన్ని వేల మంది ఆయన భూస్థాపనకు వస్తున్నారు. రోడ్డు నిండా మరి జనాభా నడుచుకుంటూ వెళ్తున్నారు. మరి మంచినీళ్ళు ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు మంచినీళ్ళు ఇస్తున్నారు, మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు మజ్జిగ ఇస్తున్నారు, సువార్త పత్రికలు ఇచ్చేవాళ్ళు సువార్త పత్రికలు ఇస్తున్నారు. కొన్ని వేల మంది ఆ సమాధికి వెళ్ళారు. ప్రతి ఒక్కరూ ఆయన పాత ఉదయానంగా సమాధి పెట్టి నేను కూడా పట్టుకోవాలి, పట్టుకుంటే గొప్ప దీవెనలు అనుకున్నారు. కాబట్టి ఆయన పరిశుద్ధంగా జీవించాడు. మనం కూడా ఏం చేయాలి? అందుకని వాక్యం చెప్పింది, నేను పరిశుద్ధం కనుక మీరును పరిశుద్ధులేను. మనం పరిశుద్ధంగా జీవిస్తే పరలోక రాజ్యం వెళ్తాం. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేదని వాక్యం సెలవిస్తుంది. ఆ పరలోక రాజ్యంలో పరిశుద్ధంగా జీవిస్తారు ఎప్పుడు. అందుకని మొట్టమొదటిగా ఆ పరలోకంలో ఏముందండి? పరిశుద్ధం ఉన్నది. అనగా ఇక్కడ మనం చూస్తే ఎవరి పేరైతే జీవగంధంలో రాయబడుతుందో వారు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్తారు. మరి చెప్పొచ్చు, అయ్యా నా దగ్గర బాగా డబ్బు ఉంది, ఆ పుస్తకాన్ని నేను కొనుక్కొని నా పేరు రాసుకుంటా అంటే కుదరదు. ఆ జీవగ్రంథం ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని దగ్గరే ఉంటుంది. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారి పేర్లే అందులో దేవుడు లెక్కింపు చేస్తారు. రెండవదిగా మనం చూస్తే పరలోకంలో ఏముంది అంటే మరి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. తమ క్రియలను మాని ఆ పరలోక రాజ్యంలో ఎవరు వెళ్తారంట? మరి తమ క్రియలను బట్టి మారు మనసు పొందితేనే. అనగా ఆ పరలోకంలో ఏముంది అంటే రెండవదిగా మరి లోకము నుంచి మనము వేరైపోయి దేవుని రక్షించబడినాక మన హృదయంలోనికి ఏమొస్తుందండి? మొట్టమొదటిగా పరిశుద్ధత వస్తుంది. రెండోదిగా మన హృదయంలోకి ఏమొస్తుందండి? దేవుని నమ్ముకుంటే
ఎవరు మాట్లాడట్లేదు, అందరికీ తెలిసిన మాటలే. దేవుడు మన హృదయంలోకి వస్తే మన హృదయంలోకి ఏమొస్తుంది? ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఆ పరలోకంలో మొట్టమొదటిగా మరి పరిశుద్ధత ఉంది, రెండోదిగా ఏముంది? సంతోషం ఉంది. ఆ పరలోకం వెళ్తే సంతోషమే. ఎందుకనంటే ఆయన నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా జీవించి చనిపోతే వారి ముఖాలు ఎలా ఉంటాయి? వెలుగుతూ ఉంటాయి. ముఖము అనగా సంతోషం ఉంటుంది వారి ముఖంలో. కాబట్టి ఆ సంతోషం కావాలంటే దేవుని దగ్గర దొరుకుతుంది. ఈ లోకంలో మనం ఏ బజార్లోకి వెళ్ళినా, ఏ కొట్టులోకి వెళ్ళినా సంతోషం దొరకదు. ఒకవేళ నువ్వు డబ్బులు ఇచ్చి సంతోషం పొందవచ్చు, ఆ కాసేపే ఉంటుంది. ఆ డబ్బులు ఉదాహరణకి మరి ఆయా ప్రాంతాల్లో ఎండాకాలం వస్తే పిల్లల కోసం ఏం చేస్తారు? ఎగ్జిబిషన్లు పెడతా ఉంటారు కదా. పిల్లల కోసం ఏం పెడతారు? ఆట వస్తువులు ఎన్ని కలిపి ఒక దగ్గర పెడతారు. నువ్వు డబ్బులు ఇస్తే టికెట్ ఇస్తారు కదా. ఆ సంతోషం కోసం నువ్వు రకరకాల అక్కడ వస్తువులు ఉంటాయి, ఆట బొమ్మలు, ఆట వస్తువులు. అవి ఎక్కాలి అంటే టికెట్ కొనుక్కోవాలి. ఆ టికెట్ కొనుక్కొని నువ్వు ఎక్కావనుకోండి, ఎంతసేపు? రోజంతా తిప్పుతారా? అది లేదు కదా. నువ్వు ఎంత డబ్బులు కట్టావు, ఎన్ని నిమిషాలు, అన్ని నిమిషాలే దాంట్లో ఉంచి మళ్ళీ దింపా. అమ్మ టైం అయిపోయిందమ్మా, ఇక అయిపోయింది, దిగనమ్మా, మళ్ళీ ఇంకొకరు రావాలమ్మా. లేదయ్యా నేను డబ్బులు తీసుకుని టికెట్ కొనుక్కున్నాక అయిపోయిందమ్మా టికెట్, అరగంట ఈ టికెట్ అమ్మా అంటారు. అదే యేసు ప్రభువు నమ్ముకుంటే నిత్యము సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే. అందుకని పాట అయితే పాడతాం, సంతోషమే సమాధానమే అని పాట పాడతాం. కానీ మన హృదయంలో, మన ఇంట్లో ఏముండదు? సంతోషమే ఉండదు. బల్ల అయితే తీసుకుంటాం ఇక్కడ మందులో సంతోషంగా. గేటు బయటికి వెళ్ళినాక ఆ సంతోషం ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. గేటు బయటికి వెళ్ళగానే మరి నా ఇల్లు ఏమైపోతుందో, మా ఇంట్లో వారు ఎట్టున్నారో, ఇదే ఆలోచన. చాలామంది జీవితంలో మందిరానికి వస్తారు, మందిరంలో కూర్చున్నారు, కానీ వారి ఆలోచన ఎక్కడ ఉంటుంది? ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు అని. దేవుని నమ్మిన బిడ్డలు మన ఆలోచన, మన క్రియలన్నీ దేవుని వైపే ఉండాలి. లోకం వైపు వేరే ఆలోచనలు ఉండదు. కనుకని మొట్టమొదటిగా పరలోకంలో మరి సంపూర్ణమైన పరిశుద్ధత ఉంది. రెండవదిగా పరలోకంలో ఏముంది అని అంటే పరిపూర్ణ సంతోషం, పర్ఫెక్ట్ హ్యాపీనెస్, పరిపూర్ణమైన సంతోషం ఉంది. ఈ లోకంలో మానవుడు ఎవరు సంతోషం. గత ఆదివారం చెప్పుకున్నాం కదా, ఒక డాక్టర్ దగ్గరికి ఎవరు వచ్చారు? ఒక వ్యక్తి వచ్చయ్యా, నాకు మరి సంతోషం లేదు, నాకు సమాధానం లేదు, మరి నాకు నిద్ర కూడా పట్టడం లేదయ్యా, మరి నాకు ఏమైనా మందులు రాస్తామని ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు డాక్టర్ గారు అన్నారంట, అయ్యా ఇవన్నీ కాదు, కానీ మన ఈ గ్రామంలోనే ఊరు చివర మరి గొప్ప సర్కస్ పెట్టారు. ఆ సర్కస్ కనుక నువ్వు వెళ్తే దాంట్లో బఫూన్ అని ఒక వ్యక్తి ఉంటాడు, బాగా ఎత్తుగా ఉంటాడు, ఆయన అందరినీ నవ్విస్తూ ఉంటాడు. నీకు సంతోషం కావాలని, నీకు ఆనందంగా ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు అన్నీ అక్కడ నీకు కనపడతాయి అంటే డాక్టర్ గారు చెప్పిన తర్వాత, అయ్యా ఆ బఫూన్ ఎవరో కాదు, నేనేనయ్యా, అందరినీ నేను నవ్విస్తున్నా, కానీ నాకు మాత్రం ఏమీ లేదు, సంతోషం లేని చెప్తున్నాడు. అందరినీ మనం నవ్వించగలం, అందరితో మనం సంతోషంగా జీవించగలం, కానీ ఒంటరిగా మనం ఉన్నప్పుడు మన బాధలని మనకు గుర్తొస్తాయి, మనం ఏడుస్తాం కదా. అందరితో ఉన్నప్పుడు మన బాధ ఇతరులకు తెలియకూడదు, నవ్వుతూ ఉంటాం, సంతోషంగా జీవిస్తాం. ఆ పరలోక రాజ్యంలో నువ్వు చేరాలంటే నువ్వు హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు సంతోషంగా జీవించాలి. అందుకని మూడోదిగా మనం చూసి చూడండి, ఆ పరలోకంలో ఏముంటుంది అంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. పరలోకంలో ఆయన మన కొరకు సిద్ధపరిచిన జీతం ఉంది. ఈ భూలోకంలో మనము ప్రయాసపడుతున్నాం, మన జీతం ఈ లోకంలో మానవుడు ఇస్తున్నాడు, కానీ ఇట్లా వస్తే ఇట్లా వెళ్ళిపోతున్నాయి. మానవుడు ఇచ్చే ఈ ధనం ఏమవుతుంది? ఇట్లా వస్తే ఇట్లా వెళ్ళిపోతున్నాయి, ఇట్లా ఖర్చు అయిపోతున్నాయి. లేదు మనం దాచుకున్నామని ఎక్కడన్నా దాచి పెట్టామో చూడండి, ఏమవుతుంది? దొంగలు ఎత్తుకుపోతున్నారో, లేకపోతే ఏమవుతుంది మరి చెదలు బట్టి పాడైపోతున్నాయి కదా. చెదలు బట్టి పాడైపోతుంది, లేకపోతే ఎవరో ఒకరు వచ్చి దొంగలు ఎత్తుకుపోతే ఏదో జరుగుతుంది. కానీ
ఆ పరలోక రాజ్యంలో ఆయన మన కొరకు ధనము ఆయన ఇచ్చేవాడుకుంటాడు, దాచిపెట్టాడు. ఆ ధనం కావాలంటే యేసుప్రభువుని నమ్ముకొని పరిశుద్ధంగా జీవించి సంతోషంగా ఉంటే ఆ ధననిధి ఆయన మనకి ఇచ్చేవాడుకుంటాడు. ఆయన మనకు సిద్ధపరిచాడు ఆ జీతం పొందాలంటే సరైన మార్గంలో ఉండాలి. నీకు ఇష్టం వచ్చిన మార్గంలో నువ్వు జీవిస్తే పరలోక రాజ్యం చేరవు. కాబట్టి అనగా మనం చూస్తే ఈ ప్రిపేర్ శాలరీ ఫర్ అస్, ఆయన మన కొరకు జీతం సిద్ధపరిచాడు. ఆ జీతం పొందాలంటే ఆయన మార్గంలోనే ఉండాలి. వేరొక మార్గంలో వెళ్తే అందుకని మనం పాల్గొనం కదా, రెండు దారులు, నేను ఒకటి పరలోకం, రెండు పాతాళం. ఏ దారిలో మనం నడుస్తున్నాం, ఏ దారిలో మనం ఉంటున్నాం? బల్ల అయితే తీసుకుంటున్నాం, కానీ మన దారి ఎటుంది? చాలామంది అనుకోవచ్చు, అయ్యా నేనంతా మంచి నేల మీద మంచి రోడ్డు మీద నడుస్తున్నా కదా, మా మందులో కూడా మంచి చేపలు ఉన్నాయి, మంచి నేల మీద మేము కూర్చున్నాం, మంచి నేల మీదే మా ఇంట్లో కూడా ఏమున్నాయి, టైల్స్ ఉన్నాయి, మంచి ఫ్లోరింగ్ లాగారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ మార్కులను మేము మంచి మార్కులను మేము వెళ్తున్నాం కదా అనుకోవచ్చు. కానీ నీ హృదయంలో, నీ ఇంటిలో పరిశుద్ధత లేకుండా, నీ ఇంటిలో సంతోషం లేకుండా నువ్వు జీవిస్తే నీ మార్గం వంకర మార్గంగానే ఉంది. నాలుగోదిగా మనం చూస్తే చూడండి, పరలోకంలో ఏమున్నదంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము. మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చూస్తే ఇప్పుడున్న శ్రమలన్నీ ఇప్పటికి కావు, శ్రమలు ఇప్పటికి కావు, ఎప్పటి నుంచో వస్తున్నాయి అనుకున్నానుగా. పరలోకంలో మనకేమున్నదంటే ఆయన మహిమతో నిండి ఉన్నది. ఏముందండి పరలోకంలో? ఆయన మహిమ. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8:18లో మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట, ఆయన మహిమ ఎదుట ఎన్ని శ్రమలు వచ్చినా అన్నీ ఏమైపోతాయి, దేవుడు తుడిచివేసేవాడుకుంటాడు. కాబట్టి ఆ పరలోక రాజ్యంలో మనకి మరి ఆయన మహిమ సంపూర్ణంగా ఉంది, ఫుల్ ఆఫ్ గ్లోరీ. ఆయన మహిమ సంపూర్ణంగా ఉన్నది. ఆ సంపూర్ణ మహిమ నీకు కావాలంటే యేసుప్రభువుని నమ్ముకో, పరిశుద్ధంగా జీవించు, సంతోషంగా ఉండు. ఆయన మహిమ ఇస్తాడు, ఆయన జీతం నీకు ఇస్తాడు. ఇంకా నువ్వు యేసుప్రభువుని నమ్ముకోకుండా, ఇంకా నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావు, కానీ ఇంకా నువ్వు ఆ మార్గంలో నువ్వు లేకపోతే ఇప్పుడైనా సరి చేసుకో, ఆ మార్గంలో నువ్వు జీవించు. ఆ పరలోక రాజ్యం ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటావు. కాబట్టి ఈ యొక్క మనం చదువుకున్న లక్షణాలని బుద్ధి కలిగిన కనికలు, మరి వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు, పరిశుద్ధంగా జీవించారు, సంతోషంగా జీవించారు, వారి జీతం దేవుడు ఇచ్చారు వారికి. మరి బుద్ధి లేని వారు ఏం చేశారు? వారు కూడా సంతోషంగానే ఉన్నారు, అందరితో పాటు కలిసి వచ్చారు, కానీ పెళ్లి కుమారు ఆలస్యం అయితే కునికి నిద్రించారు. వారి డ్యూటీలు ఏమైపోయింది? దీపాల్లో నూనె అయిపోయింది, దీపాలు ఆరిపోతున్నాయి. బుద్ధి కలిగిన వారి దగ్గర అమ్మా కొంచెం నూనె మాకు కూడా ఇవ్వండి అమ్మా, మేము కూడా మీతో పాటు పరలోక రాజ్యం వస్తామంటే ఇస్తే మాకు చాలదు మీకు చాలదు అన్నప్పుడు వారు ఏం చేస్తూ వచ్చారు? బుద్ధి లేని వారు. మరి ఎటున్న గ్రామానికి తెచ్చుకున్నావులే నూనె, మనం వచ్చేటప్పుడు మన కోసం దేవుడు ఆపుతాలే అనుకుని వారు వెళ్ళారు. వారు తిరిగి వచ్చేటప్పుడు ఏమైపోయింది? తలుపు మూయబడింది. అప్పుడు వచ్చి అయ్యా నేనేనయ్యా అంటే, నువ్వు ఎవరో నేను ఎరుగునంటున్నాడు. ఆయన నువ్వు ఎరుగున్నావు, కానీ ఆయన నిన్ను ఎరగలేదు. కాబట్టి ఆ యేసుప్రభు ఆయన నిన్ను ఎరగాలంటే పరిశుద్ధంగా జీవించు, సంతోషంగా జీవించు, ఆయన మహిమ కొరకు జీవించు, ఆయన నీకు సంపూర్ణమైన జీతం ఇచ్చేవాడుకుంటాడు. అందుకని ఇక్కడ 5వదిగా మనం చూస్తే పరలోకంలో ఏముందంటే ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. 5వదిగా పరలోకంలో ఏముందంటే ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచ్చి 4వ వచనము. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. దేవా సర్వాధికారి
నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడవు. నీకు భయపడిన వాడెవడు? నీ నామము మహింపరచని వాడెవడు? నీ న్యాయ విధులు జనములందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేసేదని చెప్పుచు దేవుని దాసులకు మోసే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. చాలండి. ఈ యొక్క ఐదవదిగా పరలోకంలో ఏముంటుందండి? పరలోకంలో ఏముంది? పరలోకం నుంచి ఏమని పడుతున్నవి అంటే నిత్య సంకీర్తనలు పరలోకంలో ఉన్నవి. ఎప్పుడు మరి దేవతలు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని గానం చేస్తూ ఉన్నారు. మనం కూడా అటువంటి గానం చేయాలంటే ఉదయం పరిశుద్ధంగా ఉండాలి, సంతోషంగా జీవించాలి. అలాగనే మరి ఆయన మహిమతో నిండుకోవాలి. కావాలంటే ఇవన్నీ కావాలంటే యేసుని నమ్ముకోవాలి. దేవుని మారు మనిషి పొంది రక్షించబడ్డావు, బాప్తిస్మం తీసుకున్నావు, కానీ వాళ్ళ తీసుకుంటా నీ మార్గం వేరే మార్గంలో ఉంది. కాబట్టి ఆ మార్గం తీసివేసి తిన్నని మార్గం అనగా పరిశుద్ధమైన మార్గంలో పరలోకమున రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడాలి. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న వాక్యరీతిగా పరలోకంలో ఏముంటాయి? ఐదవదిగా నిత్యము కీర్తనలే. మరి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వినపడుతుంది. చివరిగా మనం చూస్తే చూడండి, మరి పరలోకంలో ఏముంది అంటే మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. సింహాసనం చుట్టూ ఈ సింహాసనములందు చల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద చాలండి. ఈ యొక్క పరలోకంలో మరి ఎవరున్నారంటే 24 పెద్దలు ఉన్నారు, 24 సింహాసనములు ఉన్నవి. అందుకని మనం ఆరాధన చేస్తాం కదా, రాజైన యాదవ సమూహంలో నీ సొత్తైన ప్రజల్లో నీ సింహాసనం మీద మమ్మల్ని కూర్చొని మనం ఆరాధన చేస్తాం కదా. ఆ పరలోక రాజ్యంలో నువ్వు చేరాలంటే అక్కడ ఎవరుంటారంటే 24 పెద్దలు ఉన్నారు. అలాగనే మరి అక్కడ మనం చూస్తే దేవుని చిత్తంలో అక్కడ మనం చదువుకున్న వాక్యనీతిగా 24 సింహాసనాలు ఉన్నాయి, 24 మరి పెద్దలు కూడా ఉన్నారు. ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే మరి 24 ఎల్డర్స్ అండ్ 24 థ్రోన్స్, మరి 24 పెద్దలు, 24 సింహాసనములు ఉన్నాయి. కాబట్టి ఆ రాజ్యంలో ఎప్పుడు సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే. కాబట్టి ప్రభు యొక్క బల దగ్గరికి వస్తున్న మనం ఏ మార్గంలో ఉన్నాము అనుకుని ఇక్కడ మనం చూస్తే మరి దేవుని మహిమ దానిలో అందుకని చూడండి, చివరిగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. చాలండి. ఆ పరలోకంలో మనం చూస్తే సూర్యుడైనను చంద్రుడైన అక్కర్లేదు, మనకు దేవుని మహిమే అక్కడ పరలోకంలో వెలుగునిచ్చేదిగా ఉంది. ఆ దేవుని మార్గంలో మనం ఉంటే ఆ మహిమను చూసే వారికి ఉంటాం. గ్లోరీ ఆఫ్ గాడ్ షైన్స్. చివరిగా ఆయన మహిమే పరలోకం వెలుగుగా ఉంటుంది. ఆ వెలుగు నువ్వు చూడాలి, నీకు కావాలి అంటే యేసుని నమ్ముకుంటే పరలోక రాజ్యం మనం చేరుతాం. కాబట్టి ఈ పరలోక రాజ్యం ఉన్నవన్నీ మనం స్వీకరించాలి అంటే
మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మనం సిద్ధంగా ఉన్నామా? ఆర్ యు రెడీ టు గెయిన్ దిస్ ఆల్ థింగ్స్? మనం సిద్ధంగా ఉన్నామా? ఇవన్నీ మనం మరి ఈ భూలోకంలో మానవుడు నాకు సంతోషం అక్కర్లేదు, నాకు ఆయన ఇచ్చే జీతం అక్కర్లేదు, నాకు పరిస్థితి అక్కర్లేదు, ఈ లోకంలో ఆయన మహిమ నాకు అక్కర్లేదని లోకంలో మానవుడు మరి రకరకాల ప్రయాసలు పడుతున్నాడు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలని. ఆయన నమ్ముకుంటే నీకు సంతోషం ఇస్తాడు, ఆయన నమ్ముకుంటే నీకు పరిస్థితి వస్తుంది, ఆయన నమ్ముకుంటే ఆయన మహిమ నీకు ఇస్తానంటే నాకు ఏం వద్దయ్యా, నాకు ఏం వద్దు. ఇప్పుడు ఉంటున్న ఇల్లు మరి చిన్న రేకుల షెడ్ అయ్యా, అది తీసేసి డాబా కట్టుకోవాలంటారు. సరే, డాబా ఉన్నవాళ్ళు ఈ డాబా వద్దు, కానీ దేవుడి చిత్తం అయితే దేవుడు నాకు 2 స్టేర్లు బిల్డింగ్ ఇస్తే బాగుండు అని ఆలోచన. మరి వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి వస్తే ఇప్పుడు చిన్న వ్యాపారం చేస్తున్న దేవుడు జీవించి ఇంకా కొంచెం పెద్ద వ్యాపారం చేస్తే బాగుండు అని ఆలోచన. కానీ దేవుని దగ్గరికి వస్తే ఇవన్నీ వస్తాయే, ఇవన్నీ దేవుడు ఇస్తానంటున్నాడే, అవి మనం వెళ్ళి తీసుకున్నాం. ఆ పరలోక మార్గంలో మనం ఆ మార్గంలో పరిశుద్ధ మార్గంలో మనం జీవించి అవన్నీ తెచ్చుకున్నాం కదా అనే ఆలోచన ఎవరికి రాదు. కాబట్టి మన ఆత్మీయత ఎలా ఉంటుంది? ఆ పరలోక రాజ్యం నువ్వు చేరాలి అంటే నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మరి ప్రభు యొక్క బలలో పాలు పొందాలి అంటే హృదయం పరిశుద్ధంగా ఉండాలి, హృదయం సంతోషంగా ఉండాలి. దేవుని మహిమతో నువ్వు నిండుకొని ఉంటే ప్రభు యొక్క బలలో మనం పాలు పొందుదాం. కాబట్టి మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ప్రభా, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానా? నా ఇంటిలో, నా హృదయంలో మరి మా ఇంటిలో సంతోషం ఉన్నదా, లేకపోతే దుఃఖమే ఉన్నదా? మా ఇంట్లో నీ మహిమ ఉన్నదా? కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తున్నాం ఒకసారి పరీక్ష చేసుకొని ప్రభు యొక్క బలలో పాలు పొందుముగాక.